జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. Every night I dream of watching you. రామ్ గోపాల్ వర్మ గారికి మీరు ఎన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు తన కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ నేనే ఆశ్చర్యపోయే లెవెల్లో నేను తీస్తానని చెప్పి కంకణం కట్టుకుని వెళ్ళారు. పెద్ద పెద్ద ద బిగ్గెస్ట్ ఆఫ్ ద స్టార్స్ తోటో సినిమా తీస్తున్నారు. రావు ఒక యోగి, ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు? ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి వర్మ గారు బాంబే వెళ్ళిపోయారు, కానీ ఈ లోపల ఫోన్ లో మాట్లాడుతుంటారా మీతో? ఎవరికి దొరకని ఒక అపురూపమైన ప్రేమ దొరికింది. ఎక్కడున్నా మనసులో అసలు ఇంటికి ఒక 10 లక్షలుగా వచ్చాను. డాక్టర్ తో మాట్లాడేస్తాడు. గొప్ప విషయం ఏంటంటే ఇంత గొప్ప దర్శకుడికి మీరు తల్లిగారుగా చెల్లిగారుగా ఉండి మీ ప్రేమక అసలు నిజంగా అందుకే వర్మ గారు దూరం ఉంటారనిపిస్తుంది. ఎమోషనల్ అవుతానేమో అనే భయంతో దూరం పెట్టేస్తాను. తనకి ఇన్నిసార్లు రాఖీ కట్టారు రాము గారికి, ఆయనకు తెలియకుండా అలా మాట్లాడుతుంటే చెయ్యి అలా తీసుకుని పక్కకెళ్ళి కట్టేస్తారు. మీకు ఏం కొనిపెట్టారు రాఖీలో ఎప్పుడైనా? నేను ఏదన్నా అనుకున్నాను అనుకో స్వప్న, దానికి తెలిసిపోతుంది ఏదో కావాలి అని. ఏదంటే అది అక్కడ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా కష్టం సుఖం చెప్పుకున్నారా ఇంట్లో మీకు వచ్చే కష్టాలు? ఇప్పుడు నేను ఏదో ఒక్క లైన్ చెప్పాను అనుకో, 100 లైన్లు అర్థమైపోతుంది. వెంటనే అది అరేంజ్ చేసేస్తాను. నేను నా ప్రపంచంలో ఎవరిని చూడలేదు. అంటే అమ్మ ఇబ్బంది పడకూడదు. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళే లోపల ముందు అమ్మని సెటిల్ చేసేది. అంత గొప్ప ఆలోచన తండ్రి ఉండగా. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని టాపిక్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళతో మాట్లాడడం మాత్రమే కాదు, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా లేదు, వాటి గురించి మాట్లాడడం కూడా. ఉదాహరణకి ఆకాశం, సముద్రం, ప్రకృతి, ఎంత మాట్లాడినా ఇంకా బోర్డు మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ జాబితాలో మనందరికీ ఇష్టమైన రామ్ గోపాల్ వర్మ గారు, ద మోస్ట్ సెన్సేషనల్ ట్వీట్ కింగ్, అందరికీ తెలుసు కదా. సో ఆయన రామ్ గోపాల్ వర్మ గారి జర్నీలో చాలా విషయాలు నేను స్వయంగా తెలుసుకున్నాను రామోయిజం ద్వారా, అండ్ ఆల్సో ఆయనతో మాట్లాడిన అదర్ కాన్వర్సేషన్స్ కూడా మీరు కూడా విన్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఏప్రిల్ 7 ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు లేవంటూనే ఏదో ఒక కొత్తది మొదలు పెడతారు ఎవ్రీ 7th of April. ఆయన తల్లిగారు సూర్యవతి గారు అండ్ ఆయన చెల్లిగారు విజయలక్ష్మి గారు ఉన్నారు మనతో పాటు. అందరికీ ఇద్దరు సుపరిచితులు. ఇన్ఫాక్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ ఘనత నాకే, చాలా ఏళ్ల క్రితం. నమస్కారం అమ్మా, వెల్కమ్ సూర్యవతి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం స్వప్న గారు. విజయ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఊరికే సుమన్ టీవీ స్వప్న అని గారు అన్నాను, మళ్ళీ కొంచెంసేపే అన్నాను అని అనకూడదు కూడా. అది స్వప్న, మా స్వప్న. నాకు చాలా అదృష్టం మీ ఇద్దరితో జర్నీ చేయడం. ఎందుకంటే వర్మ గారు చెప్పే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ అన్నిటికీ మిమ్మల్ని చూశాక ఓహో ఆయన నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చారని అర్థమవుతుంది చాలా మందికి. అవును. ఇప్పుడు బాంబే వెళ్ళిపోయిన రామ్ గోపాల్ వర్మ గారిని మీరు మిస్ అవుతున్నారా లేదా? అలా మీ కళ్ళలోనే తెలిసిపోతుంది. మేము చాలా మిస్ అవుతున్నాం. మిస్ కానికుండా మనకి తెలుసు కదా, ఎప్పటికప్పుడు ట్వీట్లు పెడుతున్నారు, మీరు చూసారు అది. సో ఇంతకంటే ముందు మీరు విజయ్ గారు మీరు చాలా మిస్ అవుతున్నారు. ఈ బాంబే వెళ్ళిపోవడం అనేది చాలా డెఫినెట్ గా మిస్ అవుతాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే స్వప్న, తనకున్న ఇంటెలిజెంట్ లెవెల్స్ బాంబేనే కరెక్ట్. ఇక్కడ ఏదో అడవిలో తప్పిపోయినట్టు ఇక్కడ మరి హైదరాబాద్ అంతేనా? హైదరాబాద్ లో అందరూ మొద్దులు ఉన్నారు. ఆ మొద్దులు క్వశ్చన్ కాదు, తను ఉండవలసిన ప్లేస్ అదే అనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు అనేది ఆ ఫాస్ట్ పేస్డ్ తన ఇంటెలిజెన్స్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇక్కడ లేరని కాదు, అక్కడ ఎక్కువ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇంతకీ కానీ ఆ మాట అంటే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బాంబే వెళ్ళాలంటే వెళ్ళొచ్చుగా, మనం వెళ్ళొచ్చు, కలవచ్చు, రావచ్చు, తను కూడా వస్తూనే ఉంటాడు. అంతే కదా. యాక్చువల్ గా తను ఒరిజినల్ బాంబే కదా, మధ్యలో కోవిడ్ వల్ల కొన్ని రోజులు ఇటు వచ్చాడు. అవును, కానీ ఇక్కడున్న 4-5 years వాట్ ఎవర్ బాగా హల్చల్ చేశారు. చాలా సినిమాలు తీశారు, చాలా విషయాల్లో పాల్గొన్నారు, మాట్లాడారు. మొత్తం అంతా ఒక సంచలనం సృష్టించేసి ఫర్ ఎవర్ సంచలనం. ఇంకొకటి ఏంటంటే, నాకు మళ్ళీ వచ్చేస్తాడు, చెప్పలేము. ఇది బెస్ట్ రాను అని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చేస్తే వచ్చేసుకున్నాడు. అంతే. ఇప్పటికైతే అక్కడ ఉన్నారు, బిజీగా అక్కడ ఉన్నాడు. మరి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళినప్పుడల్లా చెప్పు, నేను కూడా వచ్చేస్తాను. నేను వెళ్ళినప్పుడల్లా నువ్వు కూడా వచ్చి. అందరూ మామూలుగా అష్టోత్తరాలు రాసినట్టు ఆదిత్య ధర్మీదే ఇప్పుడు అష్టోత్తరాలు ప్రస్తుతం. ఇంకా అది ఒక అమ్మాయితో కూడా అంత లవ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక అమ్మాయి అంత లవ్ ఇప్పుడు ఆదిత్య గారు.
సో విజయ్ గారు మీ విజయిజం ఛానల్ స్టార్ట్ చేశారు మీరు కూడా. అవును రామ్ గోపాల్ వర్మ గారి సోదరి అనిపించుకున్నారు. అవును. సో ఎలా నడుస్తుంది మీ ఛానల్ అండ్ ఏంటి కార్యక్రమాలు, ఏం జరుగుతుంది? కార్యక్రమాలు అదే లాంచ్ రాము చక్రితో అయింది, తర్వాత బుక్స్ రిలీజ్ అయినాయి, ఫ్యామిలీ గెట్ టుగెదర్లు నాకు నచ్చినట్టు అయితే వెళ్తున్నాయమ్మా. ఈ మధ్యన కొంచెం ఏమైందంటే అనుకోకుండా కొంచెం బ్రేక్ వచ్చింది 3 months అలాగా. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కొత్తవి బోల్డ్ ఇంటర్వ్యూస్ అన్ని చాలా వస్తాయి. రీసెంట్గా ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మీ మార్క్ అయితే చూపించారు అందులో. కాకపోతే ఏంటంటే అంటే ఇది నేను చెప్పాలి, నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఫిజియోమెండ్ అని అందులో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఎక్సలెంట్ నవీన్, డాక్టర్ నవీన్. చాలా గ్రామాహార్ అని ఒక స్టార్ట్ చేశాను. దాంట్లో పచ్చళ్ళు, పొడులు, నూనెలు, చీరలు, నగలు అన్నీ ఉంటాయి. వర్మ గారు ఎప్పుడు తిట్టలేదా మీరు ఎందుకు ఇలాగా డొమెస్టిక్ విషయాలలో మరి ఎంత దూరిపోతున్నారు? రాము ఏంటంటే అలా ప్రోడక్ట్ సేల్ వరకు ఓకే కానీ కిచెన్ లోకి వెళ్ళకంటాడు. అంతేనా? అక్కడ వరకు ఓకే, ఒక బిజినెస్ లా, ఒక బిజినెస్ లో ఓకే కానీ కిచెన్ లోకి వెళ్ళి వంట చేయడం నచ్చుతుంది. సో పప్పులు, ఉప్పులు, పొళ్ళు, పచ్చళ్ళు, నూనెలు, అన్ని ఆర్గానిక్. అన్ని ఆర్గానిక్. అంటే మాకే అక్కడ గద్వాల్లో మా పార్ట్నర్ నరేంద్ర అని ఉంటాడు, వాళ్ళకి పండుతాయి అవన్నీ. సో అవన్నీ ఇంట్లో పండినవి మొత్తం. ఎండుమిరపకాయలు, పసుపు, చింతపండు అన్ని పండుతాయి. బాగుంది. సో అవన్నీ ప్రోడక్ట్స్ చేస్తున్నాం. గ్రామహార్. అది కాకుండా చీరలు, గద్వాల్ చీరలు, గద్వాల్ వాళ్ళది, నగలు కూడా, డ్రెస్సులు కూడా పెట్టాలి. డ్రెస్సులు కూడా ఎగ్జిబిషన్ ఉంది ఇప్పుడు May 3rd ని. మొత్తం అన్ని ఉంటాయి. సో మీరందరూ రావాలి, మీ సుమన్ టీవీ వాళ్ళందరూ ప్లీజ్ రండి. తప్పకుండా వస్తాం. ఇక అఫ్ కోర్స్ వర్మ గారి తల్లి గారు అంటే, అమ్మగారంటే ఫస్ట్ నాకు ఎన్నో ఏళ్ల క్రితం మీరు చెప్పారు. రాము గారు చెప్పాలా? చెప్పాలి కదా, న్యాచురల్ అఫ్ కోర్స్. ఎందుకంటే మీకే అన్ని తెలుసు, సీక్రెట్స్ అన్ని. రాము చాలా పెద్ద దొంగ. తమిళ పెట్టేస్తారు మా వాడు దొంగ. నాకు ఫ్యామిలీ వద్దు ఏంటి, నన్ను చెల్లెల్ని తమ్ముడిని కూర్చోబెట్టుకుని నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. కానీ ఏమీ కాదు అది. మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు బాంబే నుంచి వచ్చినప్పుడు కూర్చుని 2 గంటలు మనసు తీరా మాట్లాడేసేసి, ఇంకా ఎలా అంటే ఇక్కడ నేను లొంగిపోతున్నాను వీళ్ళకి అన్నట్టు భయం వేసి మళ్ళీ జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసుకుని నేను బాంబే వెళ్ళిపోవాలి రేపు అంటాడు అనమాట. మన దొరికేసాడు కదా. అంతే కదా. ఇప్పుడు తను ఎక్కడున్నానమ్మా, తన మనసులో నేను ఉన్నప్పుడు మనకేమై అది చాలా ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఈ ఇంటికి ఒక 5 రక్షణ కవచాలు ఇచ్చేస్తాడు. డాక్టర్ ఏదన్నా ట్రీట్మెంట్ నాకు చేస్తున్నారు అనుకోమ్మా, ఆయనకి అనుకుంటూనే ఉంటాడు, నాతో మాట్లాడాడు, నాకు చెప్పకుండా ఈ ఇంటికి సేఫ్టీ, అటు పని చేసేస్తాడు. ఒక్క అక్షరం మాట్లాడు, ఏమి చెప్పడు, డైలాగులు ఉండవు, వచ్చేసి ఎదురుగుండా నించోడ అంతా ఉండదు, అంత ఎఫెక్షన్. చిన్నప్పుడు ఏదైనా కోప్పడితే అది సినిమాలకి అది వెళ్ళిపోయేవాడు. సినిమా ఇష్టం కదా, 8th క్లాస్ నుంచి 10th క్లాస్. నేను వెళ్ళొద్దు అని ఆపేదాన్ని. ఆపితే అమ్మకి అంతే తెలుసు అనుకున్నాడు కానీ ఎప్పుడు కోపంగా ఉండడం, ఎదిరించడం, తిట్టడం అయ్యే ఉండవు. అమ్మకి అర్థం కాలేదు అని తన గమ్యానికి తను వెళ్ళిపోయేవాడు. అంతేగాని అరుపులు, కోపాలు, డబ్బులు ఆడడం అస్సలు చాలా ఆశ్చర్యం. తర్వాత హోంవర్క్లు చేయిస్తాను కదా 3తోటి కూర్చోబెట్టి ఒకసారి అన్నాను, తనేదో 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ అమెరికాలో స్టూడెంట్స్ పార్ట్ టైం చేస్తారంట అన్నాను. అంటే అయిపోయింది. అయిపోయాక ఈ రాముకి బ్రూస్లీ అంటే ఇష్టం కదా, ఆ కరాటా క్లాస్ తీసుకెళ్ళిపోయేవాడు తెల్లవారుజాము చెల్లిలో. అలా వెళ్ళిపోతున్నాడు 3 నెలల నుంచి. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు రోజు అంటే, అప్పుడు పేపర్ వేస్తాడు, పేపర్ బాయ్. అప్పుడు అపార్ట్మెంట్లు అవి లేవమ్మా. పేపర్ వేసేవారా? వేసేవాడు. ఎవరు? రాము. ఏంటి తన తపన ఎక్కడొచ్చిందంటే పార్ట్ టైం చేస్తారా, పార్ట్ టైం ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు అర్థమైంది, ప్రూవ్ చేసుకోవడానికి పార్ట్ టైం అమెరికాలో ఇలా చేస్తారు అనగానే ఆయన పేపర్ వేసేవారా అని
చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నాకు అర్థం అవడం లేదన్నారు. చలికాలం స్వెటర్ వేసేసుకుని సైకిల్ మీద వెళ్తే, మరి అప్పుడు అపార్ట్మెంట్స్ లేవమ్మా, 50 years బ్యాక్ అపార్ట్మెంట్స్. ఒక పేపర్ ఇక్కడ ఉంటే ఇంకోటి ట్యాంక్ బండ్ కింద, ఇంకోటి అదే వాడు చెప్పిన దగ్గర వేయాలి కదా, ఇంకెక్కడో వేస్తే ఇంకా నాకు మీ గుండె తరుక్కుపోయిందా? బాధపడ్డారా మీరు? చాలా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఏదో ఒకటి చెయ్యాలన్న తపన చాలా నచ్చింది. అంతే కదా, ఏం చేస్తాడు ఇప్పుడు? స్కూల్కి వెళ్ళే లోపల ఏం చేస్తాడమ్మా? స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళే లోపల ఈ పని చేసి అప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు ఈ పేపర్ వేసే టైం అంటే ఆయనకి? అదే 7th class ఏదో ఉంటుంది, 12-13 years. 12-13 yearsకి ఆయన పేపర్ వేశారు. ఇంకా ఏమేమి పనులు చేశారు? ఇంకా ఏమేమి ఇలాగా అంటే అందరూ ఆశ్చర్యపోయే పనులు చేశారు? అది ఇప్పుడు ఆ తపనకి నాకు చాలా. అంతే కదా, ఏం చెయ్యాలి అంటే, మరి స్కూల్కి వెళ్ళే అబ్బాయి మా అబ్బాయి అంటే ఏం పనులు చేస్తాడు? అది నాకు చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది చెయ్యాలని ఆలోచనతోటి. ఎప్పుడు సినిమా 10 సార్లు 15 సార్లు చూసేసేవాడు. నన్ను డబ్బులు అడగలేదు ఎప్పుడు, ఆయనే సంపాదించుకునేవాడు. అదే థియేటర్కి నడిచి వెళ్ళిపోయి సినిమాకి సరిపడేయడం. అది అప్పుడు సినిమా ఇష్టంతో నడిచి వెళ్ళిపోవడం ఒక రకం. ఈ మూవీ హౌస్ పెట్టారు, అమీర్పేటలో ఉండేది మూవీ హౌస్. అప్పుడు సడన్గా గుర్తొచ్చేది, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అక్కడ కారు ఉంటే ఎదురుగుండా ఎక్కేవాడు, లేకపోతే వెళ్ళిపోయాడు. ఆ 1 minute వెయిట్ చేయడం కూడా అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత దగ్గరేం కాదు, పంజగుట్ట నుంచి అమీర్పేట్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక 1/2 hour అలా పడుతుంది. అంతే కదా, వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు ఒకటి నేను చెప్తా, కొన్ని సంవత్సరాలు ఉట్టి వైట్ లాల్చి పైజం. అది అంటే కొన్ని అక్కడ ఫోటోలో చూసాము. అంటే అలా ఒక్క ఫోటో కొన్ని ఇయర్స్ వేసుకున్నాడు. అదే వైట్ లాల్చి పైజామా. వైట్ అంతే. ఎందుకు అంటే, ఎందుకు అలా అంటే, ఇప్పుడు జనరల్ గా అందరు అమ్మాయిలు పడేయడం కోసం కదా అలా వేసుకుంటారు. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను లాల్చి పైజమా వేసుకుంటున్నానని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నారు, నా పనే అమ్మాయిలు ఏది నమ్ముతారు నిజంగా? చెల్లిగా 2 నమ్ముతాను, అది నిజం ఇది నిజం. అమ్మాయి పడేయడానికి వేసుకుంటాను అనేది ఇప్పుడు నేను అంత నమ్మను, కాకపోతే వినడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా అంతే. కానీ ఎప్పుడు మనం వినము. అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నా పరిచయంలో కూడా నేను వినలేదు, మీరు వినుండరు. ఎప్పుడు ఎవరన్నా అమ్మాయి వచ్చి ఏడిపించాడు మీ అబ్బాయి అని ఎప్పుడు అనుంటారు కదా. ఏడిపించే టైప్ కాదు, అమ్మాయిని మాటలతో పడేసే టైప్. అంతే, సీరియస్ ఫన్ ఉండదు. సీరియస్ గా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అవతల అమ్మాయి ఇంప్రెస్ అయిపోతే పడిపోతుంది. చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అలా పడిపోయిన వాళ్ళు, చాలా మంది. మొన్న జగపత్ బాబు గారు జయం నిశ్చయం అమ్మాయి వాయిస్ విన్నావు కదా? అవునవును, అంతే. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తన వైఫ్ రత్న విజయ స్నేహానికి వచ్చేది, విజయ కోసం వస్తే రాము గంటల గంటలు కూర్చుని మాట్లాడేవాడు. అమ్మాయిని ఏమన్నా అంటే బాగుండదని నేను రాముని లోపలికి పిలిచి, అమ్మాయితో ఏంటి ఆ కబుర్లు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అన్నాను. అంటే అమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా? కాదమ్మా, అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇద్దరికి కామన్ టాపిక్స్ సబ్జెక్ట్ అలా నిజం కూడా ఒక రకంగా, ఒక యాంగిల్లో నిజం. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నాన్ని అప్పట్లో. రాము ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నానికి ఎవరు లేరు. లవ్ లోకి మారింది, కానీ అసలు స్టార్ట్ అయిన రీజన్ అమ్మాయి ఇంటెలిజెన్స్. ఎవరు ఫస్ట్ చెప్పారు మీకు ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని? అని చెప్పాడు. ఏమని చెప్పారు? అలా చెప్పారు కదమ్మా అంటే నేను సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేర్చుకున్నాను, పాపం వాళ్ళిద్దరే ఏదో జనరల్ కాదు, మంచి మంచి. ఇప్పుడు ఏదైనా నీకు నాకు కామన్గా ఒకటి ఇష్టం ఉంటుంది అనుకోమ్మా, మనం కనిపించినప్పుడు అది మాట్లాడుకుంటాం, అది చూసొద్దాం పదా, అది ఎగ్జిబిషన్ పెట్టారు అని అనుకుంటాం కదా. అలాగే ఒక సబ్జెక్ట్ ఇష్టం మాట్లాడుకుంటున్నాం అంటే నేను చాలా సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేర్చుకున్నా. మనం 10కి వెళ్తామా అందరం కూర్చొని, నాకు ఈ మర్యాదలు ఫుడ్ తెలియదు అంటాడు కదా, నాకు మెసేజ్ వస్తుంది వాళ్ళకి ఫుడ్ పెట్టు అని. వాళ్ళకి ఏం తింటారు నాకు తెలియదు కాబట్టి నువ్వు తెప్పించు అని పెడతాడు మెసేజ్. తర్వాత మళ్ళీ చెప్తాడు, నాకు ఫుడ్ చిరాకు, నాకు ఈ మర్యాదలు నచ్చవు, ఆ ఫుడ్ టాపిక్ అని మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, రాము సెక్యూరిటీ, వాళ్ళకి ఫుడ్ పెట్టని చెప్తాడు. నన్ను పక్కన పిలిచి, వాళ్ళకి ఫుడ్ పెడతావా, డ్రైవర్ ఫుడ్ పెడతావా అని అడుగుతాడు.
తనని స్వప్న ఏం తింటుంది? వెజిటేరియన్ కదా, వెజిటేరియన్ తెప్పిస్తావా? ఉమ్. మేఘ్నాకి ఏమి ఇష్టం? అది వాళ్ళిద్దరు తెప్పించేసే వెజిటేరియన్. అది కూడా తెలుసు నువ్వు నాన్ వెజ్ తినవని కూడా. అదే అంటే అంత తప్పకుండా పెట్టేస్తాడు మెసేజ్ తెప్పించు అని. నేనే ఇంకా ఏంటంటే రాము ముందు కూర్చుని ఏం తింటావు అని ఎప్పుడు ఆ ఫుడ్ సెక్షన్ పెట్టను. ఇబ్బందిగా ఉంటుంది తనకు. దాని ముందు ఆ ఆయన ప్లేట్లు తినరు. పెట్టి తినడు. తినడు కదా. మనం కూర్చొని వెళ్ళినట్టు ఉంటుంది చూసి. తర్వాత తిందాంలే అనే ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఇప్పుడు అది పెట్టను. దానికైతే పెట్టాలనే. ఇప్పుడైతే మీరు ఇన్నిసార్లు రాఖీ కట్టారు రాము గారికి, ఆయనకు తెలియకుండా అలా మాట్లాడుతుంటే చెయ్యి ఇలా తీసుకుని పక్కకి వెళ్ళి కట్టేస్తారు. మీకు ఏం కొనిపెట్టారు రాఖీలో? ఎప్పుడైనా మీకు గుర్తున్నవి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ నేను ఏదన్నా అనుకున్నాను అనుకో స్వప్న, దానికి తెలిసిపోతుంది ఏదో కావాలి అని. రాఖీ అని ప్రత్యేకంగా కాదు, ఏదంటే అది అక్కడ వచ్చేస్తుంది, పంపించేస్తుంది. మీరు ఎప్పుడైనా కష్టం సుఖం చెప్పుకున్నారా? ఇంట్లో మీకు వచ్చే కష్టాలు తెలుస్తుందంటే ఇప్పుడు నేను ఏదో ఒక్క లైన్ చెప్పాను అనుకో, 100 లైన్లు అర్థమైపోతాయి, వెంటనే అది అరేంజ్ చేసిస్తాను. కరెక్ట్. అంతే, అంత అంత ప్రేమ, అంత అదే. మీరు కూడా అంత పువ్వులో పెట్టి చూసుకుంటారు. నేను చూసాను కదా, మీరు డబ్బా ఎలా ప్యాక్ చేస్తారు ఇక్కడ, మీరు టిఫిన్ ఎలా కట్టించి చాలా శ్రద్ధగా. అంటే ఇప్పుడు మనం పంపకపోయినా స్వప్న, పంపించినా దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఆ నిమిషంలో ఆకలి వేస్తే స్వప్న పిజ్జా తెప్పించేయి లేకపోతే జిలాని తీసుకొచ్చేయి అంటాడు తప్ప. కానీ మామూలుగా అయితే మన ఇంటి ఫుడ్ ఇష్టం, మన కూరలు మన వంట ఇష్టం ఇన్ జనరల్. ఇప్పుడు మరి వర్మ గారు బాంబే వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు, కానీ ఈ లోపల ఫోన్ లో మాట్లాడుతుంటారా మీతో? లేదు, అస్సలు మెసేజ్ మనసులో ఉంటుంది అంతే. కానీ నాకు ఎవరికి దొరకని ఒక అపురూపమైన ప్రేమ దొరికింది. ఎక్కడున్నా మనసులో ఉంటుంది. మరి అసలు ఇంటికి ఒక 10 లక్షలు వచ్చింది. డాక్టర్ తో మాట్లాడేస్తాడు, విజయతో. నాకు చెప్పా, అమ్మ ఏమడిగినా ఇచ్చి పడిపోతుందేమో రామట్, పడితే పడిపోలేదు, మళ్ళీ లేస్తుంది, ఆపకు, ఏం చెప్తే చేసి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినా ఆ మెట్లు ఎక్కుతుంటే భయమే, చేరిపోయాకప్పుడు రిలాక్స్ అవుతాడు అనమాట. చాలా అద్భుతమైన ప్రేమ. ఏమనిపిస్తుంది ఈ పుట్టినరోజుకి మీ దీవెన ఏమిటి? అన్ని ఆల్రెడీ ఆయన అనుకున్నట్టు జీవిస్తున్నారు, ఆయనకు అన్ని అమరుతున్నాయి. ఇప్పుడు తన కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్, నేనే ఆశ్చర్యపోయే లెవెల్లో నేను తీస్తానని చెప్పి కంకణం కట్టుకుని వెళ్ళారు. పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఆఫ్ ద స్టార్స్ తోటి సినిమా తీస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన కథే ఆయనకి బిగ్గెస్ట్ అవుతుంది, బట్ అయినా కూడా దానికి ఇంకా జోడు స్టార్స్ కూడా చేరారంటే ఆ క్యారెక్టర్స్ బాగా పండుతాయని, యాక్టర్స్ స్టార్స్ కంటే కూడా. సో మీరు ఏం దీవిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు ఈసారి పుట్టినరోజుకి? రావు ఒక యోగి, ఒక సైంటిస్ట్. సైంటిస్ట్ ఏం చేస్తాడు? ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, ఆగడు అక్కడ, అది ఫెయిల్ అయింది. ఆయన అలా వెళ్ళిపోతూనే ఉంటాడు, కానీ నిజంగానే యోగిలాగే ఉంటాడు. అసలు ఎప్పుడు బాధపడడం అనేది నేను చూడలేదు, మనకి నాకే దొరకలేదు. అంటే ఇంట్లో వాళ్ళకైనా దొరికేస్తారు కదా, ఏదైనా ఒక సంఘటన జరిగితే ఇంట్లో వాళ్ళకైనా దొరుకుతారు కదా. ఎంతో మహానుభావులనే చూశాను నేను, వాళ్ళు బేలగా అయిపోతారు, ఇంకా అసలు ధైర్యంగా అయిపోతారు. నేను ఎవరికి తెలియదు ఒకటి చెప్తాను, తెలియదు కదా. రోజు రాత్రి పంజిగుట్ట ఇల్లు ఐడియా ఉంది కదా, నేను సుమన్ రాము ముగ్గురం రాము ఒక రూమ్ లో, నేను సుమన్ ఒక రూమ్ లో, కింద 2 మీ అబ్బాయి అందరికి తెలుసు. అందరం పడుకున్నాం. పడుకుంటే రాత్రి 1 o'clock అప్పుడే రాము ప్రేమ కథ షూటింగ్ అవుతుంది. తను కూడా వచ్చి పడుకున్నాడు ఫుల్. అసలు రాము ఏంటంటే లాస్ట్ సెకండ్ వరకు మెలకుగా ఉంటాడు, ఇంకా మరీ భరించలేనంత నిద్ర వచ్చినప్పుడే పడుకుంటాడు. వెళ్ళంత పడుకుంటే ఇంకేం తెలియదు, లాక్ చేసేసుకుని పడుకున్నాడు లోపల. పడుకుంటే 1:32కి పెద్దగా ఎవరు తలుపులు కొట్టేస్తున్నారు, విరగొట్టేసేటట్టు. తలుపులు తీయండి, తలుపులు తీయండి, మేము పోలీసులు అని అరుస్తున్నారు. నెమ్మది కట్టెని తీసి చూస్తే వాళ్ళు ముసుగుల్లో ఉన్నారు దొంగలు. అయ్యి బాబాయ్, వీళ్ళేంటి పోలీసులు అంటే తలుపు తీసేస్తానని ఇలా అరుస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం. అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు ఇది జరిగినప్పుడు. అవును కదా. సుమన్ లేపాను. సుమన్ అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేయలేమమ్మా, పడుకో, ముసు పెట్టేసి పడుకో, వాళ్ళే తలుపులు కొట్టేసి వెళ్ళిపోతారులే, మరీ తలుపులు బద్దలు కొట్టే అంత పని చేయరు అంటే వాళ్ళు వెంటనే తలుపులు బద్దలు కొట్టేస్తామని అరుస్తున్నారు. ఈ తలుపు తీయండి లేకపోతే మేమే బద్దలు కొడతాం. సరే అని సుబ్బరాజ్ గారికి ఫోన్ చేశాను, ఆయన మా ఇంట్లో ఉన్నారు. అప్పుడు మీకు ల్యాండ్ లైన్ ఉండేదా? ల్యాండ్ లైన్. ఫోన్ చేస్తే ఆయన కూడా అర్థం కాలేదు, సరే ఎవరో ఒకరు తీసుకుని వస్తారులే అన్నారు. కానీ అదంతా టైం పడుతుంది కదా, ఇంకా నాకు భయం వేసేసి వెళ్ళి రాముని లేపేసి
దొంగల పని అయింది. లేపేస్తే వచ్చి కూర్చున్నాడు. అచ్చ సినిమాలో డైరెక్షన్ షార్ట్ పెట్టే ముందు కూర్చున్నట్టు కూర్చున్నాడు అక్కడ హాల్లో. ఓ అవునా దొంగలా, ఓకే. కానీ జనరల్ గా ఎప్పుడు థీప్స్ ఫస్ట్ అది ఫోన్ వైర్ కట్ చేస్తారు, కట్ చేయకుండా. ఐ డోంట్ థింక్ సో అన్నాడు. కాదురా మళ్ళీ తలుపు బదులు కొట్టేస్తావు అని అరుస్తున్నారు అక్కడ అంటే. ఓకే సంజయ్కి ఫోన్ చేశాడు. సంజయ్ నా ఫ్రెండ్ అనమాట. సంజయ్ ఐ డోంట్ థింక్ దే ఆర్ థీవ్స్ బట్ విజయ థింక్స్ సో అని అన్నాడు. అంటే వాడు వచ్చాడు పరిగెత్తుకుని. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా తలుపులు కొట్టి కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ బయటకు వచ్చి చూసాడు, అలా ఫోన్ వైర్లు వంక చూసాడు అనమాట. చూసి ఐ డోంట్ థింక్ సో అన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగారు, ఇలా ఎవరో వచ్చారు దొంగలు వచ్చేసి తలుపులు బదులు కొట్టి రావడానికి ట్రై చేశారు, ఇదంతా అయ్యింది అంటే. యాక్చువల్గా వాళ్ళు పెట్రోలియం పోలీసులు, చలికాలం అని ముసుగులు వేసుకుని వచ్చారు చలికి తట్టుకొని. ఈ తలుపు తీసుంది లోపల ఎవరో తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన లాగా అనిపించిందంట. అందుకని వాళ్ళు చెక్ చేయడం కోసం అనేసి తలుపులు కొట్టారంట. తలుపు తీయట్లేదని పానిక్ అయిపోయారు. లోపలికి ఆల్రెడీ దొంగలు వెళ్ళిపోయారని వాళ్ళ ఉద్దేశం. ఆల్రెడీ వెళ్ళిపోయి లోపల నుంచి లాక్ చేసేసారు. రామ్ గోపాల్ వర్మ ఇల్లు కదా, ఏదో జరుగుతుందని తలుపు బదులు కొట్టడానికి ట్రై చేస్తారు. అప్పటికే ఆయన సినిమాలో సెటిల్డ్ అయితే ప్రేమ కదా అదే 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 మీకు చెప్పారు ఒక 10 ఏళ్ళు. అయితే నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే స్క్రీన్ ప్లే దొంగలైతే కట్ చేస్తారు, దొంగలైతే వైర్లు కట్ చేస్తారు. ఐ డోంట్ థింక్ సో అని ఒకటే డైలాగ్. తర్వాత అలా కూర్చున్నాడు అంతే. పానిక్ అవడు. ఏం జరిగినా నేను ఇంతవరకు పానిక్ అవ్వడం చూడలేదు. వాడి 3 కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఒకటి పేపర్ వేసేవారు రామ్ గోపాల్ వర్మ గారు. అవును. కానీ అక్కడ పేపర్ వేయడం కంటే ఏదో ఒకటి చేయాలి. తప్పన్న గ్రేట్. ఏం చెయ్యాలంటే మరి ఏం చేస్తారు? నాకైతే భయం ప్రధానమంత్రి అయిపోతారేమో. ఛాయ్ ఇచ్చి ప్రధానమంత్రి గారు అయిపోయారు కదా. కానీ ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు మనం ఊహించమో అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గోవిందా సినిమా తీసేసాడు, వెంకటేశ్వర స్వామి సెట్ వేసేసాడు, తిరుపతి వెళ్ళిపోయాడు. రేపు ఏం చేసినా కొత్తగా ఏమైనా చేయాలి అనే తాపత్రయంలో. మీరు శ్రీదేవి గారిని కలిసి ఉంటారు కదమ్మా ఆ రోజుల్లో. అప్పుడు ఏమనిపించింది? వర్మ గారు అంత ఆరాధించే ఒక నటి, అంత ప్రేమించే ఒక నటి. అంటే ఆవిడ చూస్తే చాలా ఒక ఫీల్ వస్తుంది, దేవతలాగా ఫీల్ వస్తుంది. ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ అందం, ఆవిడ హైట్. శ్రీదేవి పిన్ని మహేష్ బాగా క్లోజ్ గా ఉండదు. అది బాగా ఇంట్లో కూడా షూటింగ్ లేని అలా మీరు అంటే. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంత గొప్ప దర్శకుడికి మీరు తల్లిగారుగా చెల్లిగారుగా ఉండి, తల్లి చెల్లి ఎంత అసలు నిగర్వంగా, ఎంత సాదాసీదాగా మీ ప్రేమక అసలు నిజంగా అందుకే వర్మ గారు దూరం ఉంటారనిపిస్తుంది. ఎవరైనా మీ ప్రేమకి లోబడి ఇప్పుడు ఇందాక ఎమోషనల్ అవుతానేమో అనే భయంతో దూరం పెట్టేస్తారు. తనకి అది ఉంటుంది. నాకు అసలు ఎప్పుడు ఏం జరిగినా స్వప్న ఇంట్లో నేను రాముకి ఎక్కువ భయపడతాను, తను తట్టుకోలేడేమో. మేమందరం ధైర్యంగా ఉంటాం, అసలు ఎక్కువ తట్టుకోలేని తలనొప్పి వచ్చినా మా ఇంట్లో. ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసాం కదమ్మా మురళి. అవును, మురళి చనిపోతే నన్ను పలకరించడానికి 15 days తర్వాత వచ్చి కలిసాడు. భయం అమ్మాయిలా ఉంది. తను ఎక్కువ అప్సెట్ అయిపోయి మమ్మల్ని కలవలేదు. అంత ఎమోషనల్, చాలా క్లోజ్, అంత సున్నితం, తెలుసు కదా. చాలా ప్రేమ. ఆయన కూడా చాలా ప్రేమతో, లైక్ డాటర్ టు మీ ఎప్పుడు అనేవాడు. తర్వాత మరి స్టార్టింగ్ ఫిలాసఫీ మురళి స్టార్ట్ అయింది కూడా మురళిమయ్య దగ్గర నుంచి. ఎందుకంటే బుక్స్ అలవాటు చేసింది మురళిమయ్య. మా నాన్నగారు కూడా చదివేవారు అలాగా. నాన్నగారు మురళిమయ్య. నేను ఎద్దనపూడి సులోచనారాణి నవల్స్ ఎప్పుడే చదివా. అవి చదివి నేను ఏదో గాలిలో తెలిపోతుండేదాన్ని. రాము 10 years బాయ్, నేను 20 years ఎద్దనపూడి సులోచనారాణి చదివి ఆ కార్లు అవి అక్కడ తనేమో రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివి. అంటే ఎంత మెచ్యూరిటీ ఉండాలి రంగనాయకమ్మ గారి బుక్స్ కి. అవి నగ్న సత్యాలు కదమ్మా. ఈ అంటే మామూలు అదే అది రాముకి. మేము ఒకటే బస్సులో వెళ్ళేవాళ్ళం స్కూల్ కి, నేను రాము కోటి బస్. ఇక్కడ మా ఇంటి పంజగుట్ట నుంచి సికింద్రాబాద్. స్కూల్స్ 2 పక్క పక్కనే. ఏ స్కూలు? రాము సెయింట్ మేరీస్, నేనేమో కీసై స్కూల్ స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎప్పటితో మాట్లాడేవాడు కాదు, అసలు అలా సైలెంట్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. మా ఫ్రెండ్స్ అనేవారు, మీ అన్నయ్య కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, మేము కత్తిరించి పట్టుకెళ్ళిపోతాం.
అమ్మాయిలాగా ఉన్నాడచ్చు, అంటే సన్నగా తెల్లగా ఉండేవాడు. రంగు పెద్ద సన్న, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, హిప్పీ క్రాఫ్ అనమాట. అందుకని అమ్మాయిలా ఉంటాడు, కళ్ళు మేము పట్టుకెళ్ళిపోతామని నేను ఏడిపించేవారు. ఫన్ ఏం చిన్నప్పుడు లేదు, సీరియస్ అలా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ 10th ఇంటర్ వచ్చాక అప్పుడు కొంచెం వాళ్ళతో వెళ్తూ తిరగడాలు, ఈ గ్యాంగ్స్టర్స్ చేసి అవన్నీ అప్పుడు. కానీ మాటలే ఎక్కువ. ఇప్పుడు నేను రౌడీలతో తిరిగేవాడిని, లేకపోతే వాళ్ళతో తిరిగేవాడిని, ఈ వెపన్స్ పట్టుకుంటే అవన్నీ మాటలే ఎక్కువ. యాక్చువల్గా యాక్షన్ సీన్స్ ఏం లేవు, మాటలతోనే అవతల వాళ్ళని కంట్రోల్ పెట్టేసారు. నాకు రాము ధైర్యం చూస్తే అవతల వాళ్ళకి అమ్మ వీడు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే వెనకాల ఎవరు ఉండుంటారు అనిపిస్తుంది కదా. అవునవును, సేమ్ ఆ రోజు మా ఇంట్లో సీన్ లాగా. అదే 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 ఎవరు ఎప్పుడు అటాక్ చేసింది ఏం లేదు, మాటల వరకే. అదే గ్యాంగ్స్టర్ స్టోరీస్ కూడా చెప్పారు కొన్ని. అప్పుడైనా ఎప్పుడైనా అంతే. ఈ వంగవీటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 40,000 మంది ఉన్నారు. రాము ఒకటే స్టేజ్ మీద అరిస్తే అడ్డంగా నరికేస్తాను అంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని భయం. ఎవరు కదలలేదు అసలు, వాళ్ళు కూడా కదలలేదు. అవతల వాళ్ళు అంచనా వేయగలరు బాగా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. లేకపోతే అలా మాట్లాడు కదా. పైగా ఫస్ట్ రోలో మేమే ఉన్నాం, ఫ్యామిలీ ఉన్నాం. అంతే కదా, రియాక్ట్ అయితే ఫస్ట్ మేమే అక్కడ అటాక్ అవ్వబడేది. ఇప్పుడు విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చి అది వీడియో షాప్ పెట్టాడు. నేను బాగా తిట్టాను, నేను 10th క్లాస్ చదివిస్తే సరిపోయేది, వీడియో షాప్ లో కూర్చోడం 10th క్లాస్ చాలు కదా, ఇంజనీరింగ్ ఎందుకు చదివించారు అనుకుంటున్నామని బాగా కోప్పడ్డాను. రాము ఎప్పుడు చూడమ్మ పూల కొమ్మలు దారిలో ఉంటే ఇలా దారిలో ఉంటే నెమ్మదిగా తొక్కుకుంటూ వెళ్ళరు కదా, ఇలా నెమ్మదిగా తీస్తాను గమ్యానికి వెళ్ళిపోయినట్టు నా మాటలు అసలేం అనుకునేవాడు కదా. అమ్మకి అంతే తెలుసు, కోపడ్డాలు అసలు లేవు, అంత సున్నితం. అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంటుందిలే అని అర్థం చేసుకుంటాడు. అమ్మకి అంతేలే, ఇంకేం తెలియదు. నెక్స్ట్ సినిమాలోకి వెళ్తా, అప్పటికే ట్రై చేసుకుంటున్నాడు వెళ్ళాలని. అయితే అప్పుడు అన్నాను, ఇప్పుడు వీడియో షాప్ లో బాగానే వస్తున్నాయి కదా డబ్బులు, మళ్ళీ సినిమాలు నాకు అసలు ఇష్టం ఉండదు అన్న. సినిమాల్లో అమ్మాయిలు ఆ డ్రింకులు అవన్నీ నాకు ఇష్టం ఉండదు, నువ్వే వెళ్ళకన్నా. అంటే ఏమన్నాడు తెలుసు, 5 గంటలకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తారు కదమ్మా, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అన్ని చేసే 5 ఇంటికి వచ్చేస్తారు అంతే. సినిమా వాళ్ళు ఒకళ్ళే నువ్వు లోపుగా మాట్లాడకు. అంతే కదా, అంతే కదా మరి. అంతే చేసేవాళ్ళు ఎలాంటి చేస్తారు కదా. అమ్మాయి భార్య అయినా అంతేనమ్మా, నువ్వు 16 తాళాలు వేసుకుని వెళ్ళినా తప్పు చేయదలుచుకున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. అంతే అంతే కదా, తప్పు చేయదలుచుకోండి ఆపలేరు. మీరు ఎంత వదిలేసినా తప్పు చేయని చేయరు. అదే పురుషులు కూడా అదే కదా. ఎందుకంటే వాళ్ళ మనసు, వాళ్ళ మీద వాళ్ళకే ఇది నమ్మకం ఎక్కువ. అవును, నేను తప్పు చేయనప్పుడు వాళ్ళు అనుకుంటే నాకే లెక్క, అంతే కదమ్మా, అది కరెక్ట్. అంతే కదా, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ మనిషిని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు, మనం ఏంటో మనకి తెలుసు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంత గొప్ప రాము గారికి ఇంత గొప్ప అమ్మగారు ఉన్నారు కాబట్టి, ఇంత గొప్ప చెల్లి ఉంది కాబట్టి ఆయన కూడా అలా ఉన్నారనిపిస్తుంది. మీ ప్రేమ, మీ కళ్ళల్లోంచి ప్రపంచాన్ని చూస్తే మీరు చాలా అన్కండిషనల్గా ప్రేమిస్తారు. మీరు కానీ విజయ్ గారు కానీ, మనకు తెలిస్తే మనిషి లోటుపాట్లు, అసలు ఆ లోటుపాట్లు ఉన్నాయైనా ప్రేమించి అది కూడా రాదు. మీరు ఎవరు ఎలా ఉంటే వాళ్ళని అలా స్వీకరిస్తారు, అలా వాళ్ళని ఆ అందం అలాగే చూస్తారు. అమ్మ ప్రేమించడం గొప్ప కాదమ్మా, కొడుకు ప్రేమించడం గొప్ప. ఏ అమ్మైనా ప్రేమిస్తారు. కరెక్ట్ బాగా చెప్పారు. అంటారు కదా, తల్లి మనసు వెన్న బిడ్డ మనసు రాయి అని. కరెక్ట్ ఉండదు, బిడ్డలకి అంత ఉండదు, తల్లికి ఉండదు, బిడ్డలకి ఉండదు. తను అక్కడ ఇంకా ప్రేమించే మనసు. ఫ్యామిలీ గురించి ఎంత తపనో. రాము నాన్నగారు ఏం చేసేవారంటే, వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చిన ఆస్తి మా నాన్నగారు నాకు ఇచ్చింది. ఏదో కూర్చుని తింటే కొండలు తరిపోతాయి అంటారు చూడు, కొండలేం కాదు మాకు ఉన్నది, పర్వాలేదు జాగ్రత్తగా చూసుకుంటే. ఆ డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టి ఖర్చు పెట్టేస్తే ఎన్నాళ్ళు వస్తాయి. ఊర్లో మనకు వచ్చిన షేర్ మా నాన్నగారు నాకు ఇచ్చింది ఇస్తే అవి ఎక్కడ పెట్టి పెంచకుండా ఖర్చు పెట్టేస్తే 18 years బాయ్ అమ్మ ఇంట్లో అవస్థ పడుతుంది సైలెంట్గా. నేను ఆయనతో కోల్డ్ వార్ వినపడకుండా పిల్లలకి, అంటే అది గమనించి
రాగానే వీడియో షాప్ పెట్టాడు. అంటే అమ్మ ఇబ్బంది పడకూడదు ఇంట్లో. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళే లోపల ముందు అమ్మని సెటిల్ చేసేది. అంత గొప్ప ఆలోచన తండ్రి ఉండగా నెక్స్ట్ ఇక్కడేం లోటు లేదు, ఇక్కడేం కష్టాలు పడిపోవడం లేదు. కానీ ఇంకా కంఫర్ట్గా ఉండదు అమ్మ, ఇంకా కంఫర్ట్గా ఉండదు, నాన్నగారిని అడగకూడదు అన్నది నేను నా ప్రపంచంలో ఎవరిని చూడలేదు. అసలు ఎంత అద్భుతం అది. నిజంగానే తన మంచి మనసుకి వీడియో షాప్ బ్రహ్మాండంగా వచ్చేసింది. ఆ రోజుల్లో రోజుకి 2,000 అంటే నెలకు 60,000. చాలా పెద్ద అమౌంట్ కదా. అమ్మో, చాలా రోజుకి 2 లక్షలు వచ్చినట్టే ఇప్పుడైతే. ఇప్పుడు మా ఇంట్లో ఎంత అయ్యేది లక్ష. అప్పుడు? ఏసీలు కార్లు ఏమీ లేవు, నెలకి ఒక 6,000 అయ్యేది అంతే. మరి అసలు 60,000 వచ్చేసింది. అలా నేను ఎవరిని చూడలేదు. ఆ రోజు తను అనుకుని ఎప్పుడు చేయి పట్టుకున్నాడు నాకు తెలియకుండానే నడిపిస్తుంటే నేనే నడిచేస్తున్నాను అనుకున్నాను. ఇప్పటికి వదలలేదు. 40 ఏళ్ళు చదువు పూర్తి చేసి వచ్చి పట్టుకుని చేయని ఇప్పటికి వదలలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా అది చెప్పడు ఆఫీసులో. అంటే నెమ్మదిగా బయటకు వచ్చి మనకు తెలుస్తుంది, కానీ ఇంకా ప్రశాంతంగా ఇంకా కూల్గా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం నాకు. నేను చాలా మందిని చూశాను, మహా వాళ్ళే ఏంటి ఈయన ఇలా అయిపోతారా అనుకుంటాం. అక్కడికి ఇప్పుడు మన చిరంజీవి స్వామి ఆ బావ ఉంటారు కదా, నిజంగా వాళ్ళకి అంత ఎందుకు కుంగిపోతారు కదా అమ్మ. వాళ్ళకి ఏమన్నా సంసారం ఉందా? అంతే కదా, సంసారం ఉన్న వాళ్ళకే కష్టాలు. వాళ్ళు చేయగలిగినంత చేస్తారు ప్రజలకి, అంతేగాని కృంగిపోవాల్సినంత వాళ్ళకేం రాదు. అవును కదా. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే ఉంటారు, భోజనం చేయకపోయినా ఆ మహానుభావులు 5 రోజులైనా ఉండగలరు. కానీ అలా కాదు కదా సంసారం. నాకు గృహస్థాశ్రమం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీంట్లో గెలిచిన వాడు ప్రపంచంలో మనకి భాష రాపోయినా సరే అడవిలో అయినా బ్రతికేస్తాడు. ఇక్కడ గెలిచిన వాడు ఇక్కడ అడుగడుక్కి సమస్యలే కదమ్మా. గృహస్థాశ్రమం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నెగ్గిన వాడు ప్రపంచంలో ఏ మూలైన సముద్రంలో పడేసినా కూడా వచ్చేస్తాడు, అడవిలో పడేసినా కూడా వచ్చేస్తాడు, నా అభిప్రాయం. రాము ముందు గృహస్థాశ్రమంలో నెగ్గి బయటికి వెళ్ళి తను అనుకున్నది చేశాడు. ఎంత గొప్పగా చెప్పారంటే, ఎన్ని చెప్పినా చెప్పాను కదా, ఎవర్ గ్రీన్ టాపిక్ రామ్ గోపాల్ వర్మ గారు అంటే. అమ్మ మీ నోట రాము గారికి మీ బర్త్డే విషెస్, మీ దీవెనలు వినాలంది. అలాగే మీరు కూడా విజయ్ గారు ఏం చెప్తారు మా కెమెరాకి నేరుగా చెప్పి అది వర్మ గారి దాకా చేరతాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు రాము ఎప్పుడు ఏమంటాడంటే, జీవితంలో ఏదో సాధించిన వాళ్ళు మాత్రమే పుట్టినరోజులు చేసుకోవాలనుకుంటారు అని అంటాడు. ఇప్పుడు అవును, చేసుకోవాలి తప్ప పుట్టినందుకు గొప్పగా ఫీల్ అయిపోయి చేసుకోకూడదు అంటాడు. కాబట్టి రాముకి 1,00,000 పుట్టినరోజులు చేసుకునేంత అర్హత ఉంది. ఇంకెంతకంటే ఒక మాటలో చెప్పేశారు. ఇప్పుడు నాకేంటంటే రాము ఇంత మేధావి కదా, మరి పెళ్లి దానికి సూట్ అవ్వలేదని ఎందుకు అర్థం అవ్వలేదు, సూట్ అవ్వదు అని ఎందుకు అర్థం కాలేదు అని నాకు ప్రశ్న. అడిగాను, అడిగితే మళ్ళీ మాటలు మారిపోయింది. నీకు ఇంత తెలిసిపోతుంది కదమ్మా ముందే నీకు, మరి నీకు పెళ్లి సూట్ అవ్వలేదు, సూట్ అవ్వదు అని ఎందుకు నీకు అనిపించలేదు అంటే చెప్పలేదు. అది కరెక్టే, సూట్ అవ్వలేదని ఎందుకున్నా అంటే 3 ఏళ్ళు సూట్ అయింది అనుకోవాలి. 24 years ఏజ్ లో అప్పటి ప్రపంచంలో ఇప్పుడులా కాదు కదా. అప్పుడు అవును, కూర్చుని మాట్లాడుకోవడం అది కూడా ఏం తెలియదు అప్పుడు. అవును, కానీ ఇప్పుడైతే వేరేగా ఉంటుంది. అది మళ్ళీ ఏదేమైనా అన్ని ఒక ఎక్స్పీరియన్స్. అదే చెప్తారు అంతే. రాము గారు చాలా సార్లు రాము చెప్పారు, ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అని. బెస్ట్ థింగ్ ఏంటంటే రత్న గారు ఇప్పటికీ మీ ఇంట్లో ఒక సభ్యురాలిగా, మీ ఫ్రెండ్ గా ఒక మంచి అద్భుతమైన పాజిటివిటీతో నేను రాము చెప్పాను, అమ్మ నేను రాముతో మాట్లాడి ఓడిపోయినవన్నీ నీతో చెప్పలేను, నువ్వు మాత్రం ఎప్పుడు ఈ ఇల్లు నాది, మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉన్నావు అని చెప్పేసి. అత్తగారు కోడలు మా రిలేషన్ లో ఏం మార్పు లేదు, రాము రత్న రిలేషన్ లో కూడా ఏం మార్పు లేదు. జస్ట్ ఆ వైఫ్ అనేది తప్ప మామూలుగా అందరం కలుస్తాం, మామూలుగానే ఉంటాం, ఇక్కడే ఉంటుంది. అప్పుడు విడిపోయి అలా ఉన్నారు, అలా ఉంది.
ఏం ఉండదు, మామూలుగానే ఉండదు. ఈ డైలాగ్ కి మాత్రం రాము గారు మీకు డెఫినెట్ గా ఒక మంచి ఒక సెటైర్ పంచ వేస్తారు మనందరికీ కలిపి. అది మాత్రం అంటే తెలుసు. అంటే అంటే ఎవరి చావు వాళ్ళు చావండి, మీకు అర్థం కాదండి. అంతే అంతే అంతే. మీకు ఇప్పుడు ఏంటంటే అమ్మని ఏం అనకూడదు, అమ్మ ఏం చెప్తే చేసేయాలని ఒక 2 years నుంచి పెట్టేసుకున్నాడు. అమ్మ ఏం మాట్లాడినా ఓకే సరే సరే ఏం అది చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పనా, నేను కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లడు, ఎందుకు చేసుకున్నాడు అనుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చాక రేవతి పిల్లలు ఇద్దరు, అప్పుడు అమ్మో రాము పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు నాకు ఎలా దొరుకుతారు అనేసి. అవును. తర్వాత మరి ఎంతైనా వాళ్ళ తాతగారు అంతటి వాళ్ళు అవ్వాలి, వేరే రంగాల్లో అయినా సరే అని నా కోరిక. అది. రాము గారి తాతగారు అంటే మేము వినలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళతో రాము అని పిలిపిస్తుంది. అంతే కదా. అది కూడా రాము నాన్న అంటుంది రేవతి, పిల్లలనేమో రాము. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ నోట వినడం. చాలా చిన్న సంఘటనలు. సుమన్ టీవీ మోస్ట్ సక్సెస్ఫుల్, చాలా బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా అందరూ మాట్లాడుకుంటారు సుమన్ టీవీలో బాగుంటాయి అని. యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చి సుమన్ టీవీలో ఉండడం, తర్వాత సుమన్ టీవీని పక్కన పెట్టేస్తే యాజ్ స్వప్న నీలాగా, అంటే వేరే వాళ్ళు నేనేం అనట్లేదు, మొత్తం ఏదో మా అమ్మాయివని కూడా కాదు, నీలాగా ఎవ్వరు మాట్లాడరు. రాము నువ్వు అర్థం చేసుకున్నట్టు నువ్వు చేసినట్టు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. బాంబే వాళ్ళు కాదు, అంతే కదా, హైదరాబాద్ లో అంతే. అసలు నాకు ఎంత చాలా మోస్ట్ అద్భుతంగా ఉంటుందో. ఇంటర్వ్యూస్ అండి. రాముది నీది మొన్న కూడా చూసాను ఏ గురించి. అసలు అదేంటో వేరే ప్రపంచంలోకి మేము మా వెయిటింగ్ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ సుమన్ టీవీ ముఖంగా అడుగుతుంది ఏంటంటే ప్లీజ్ రామున్ దురందర్ ఇంటర్వ్యూ చేస్తే మాకు చూడాలని. తప్పకుండా నేను అప్లికేషన్ పెట్టాను. ఆయన ప్రస్తుతం బాంబేలో ఉన్నారు కాబట్టి కుదురుకోవట్లేదు. ఈసారి సందర్భం వచ్చినప్పుడు ఎందుకంటే దానికోసం అవసరం అయితే మాకు- మళ్ళీ దురందర్ తీస్తాం కూడా మా ఇంటర్వ్యూ కోసం. కాదు, మాకు కంప్లీట్ అవ్వాలంటే దురందర్ ఆనందంలో ఉన్నాం అందరూ. ఇప్పుడు రాము ఎంత ఆనందంగా అంత కాకపోయినా మా ఆనందం మాకు చాలా ఉంది. దురందర్ సినిమా చూసినప్పటి నుంచి ఆనందంలోంచి ఇంకా బయటకు రాలేదు. అది ఇంకా కంప్లీట్ అవ్వాలంటే నీది రాముది సుమన్ టీవీలో దురందర్ త్వరలో త్వరలో అతి త్వరలో మా కోరిక, అది ప్రేక్షకుల వైపు నుంచి కోరిక. తప్పకుండా మా ప్రయత్నాలు అలా కంటిన్యూ అవుతాయి. ఆ సంభాషణలు కూడా కంటిన్యూ. ఎందుకంటే నువ్వు చేస్తేనే అది కరెక్ట్ గా సెట్ అవుతుంది. సరే సూర్యవతి గారు, విజయ్ గారు, మీ ఇద్దరికి రామ్ గోపాల్ వర్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ మీ సమయాన్ని, మీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ రాముయిజం కి ఎన్ని కంగ్రాచులేషన్స్ చెప్పినా తక్కువే. బెస్ట్ రాము లైఫ్ లో ఒక బెస్ట్ ఎపిసోడ్ రాముయిజం, అది నీ వల్లే సాధ్యమైంది కాబట్టి చరిత్రలో నువ్వు కూడా ఉండిపోతావు. అది తప్పకుండా. కాదు, నాకు చెప్పిన స్వప్న గురించి టీవీ ఛానల్లో ఎనీ ఛానల్ ఎనీ టైం ఎనీ సబ్జెక్ట్ నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మనస్ఫూర్తి అయ్యో, నువ్వు ఇలా చల్లగా ఇదంతా మీ ఉండాలి. అభిమానం, మీ దీవెనలు, మీ ప్రేమ అమ్మా. చాలా అలాగే అవును. కాబట్టి నేను ఇంకా అసలు ఇద్దరు అంటే సమాంతర రేఖలు రాము గారి అదే ఒక చాలా అదృష్టం, అద్భుతంగా రాము సిరీస్ చేయగలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు కూడా ఏంటంటే స్పెషల్ గా కనిపిస్తుంది, వేరేగా కనిపిస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారికి. మీరు ఎన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అందరినీ ఇలా ఆశ్చర్యపరిచే సంచలనాలు చేస్తూ ఉంటారు, ట్వీట్లు చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే.